ఈ చికెన్ పులావ్‌కి నాకు ఏదో గట్టి బంధం ఉన్నట్టుందిరా ఈ మధ్య బిర్యానీ చేయడం కంప్లీట్‌గా స్టాప్ చేసినా. ఎప్పుడు చూసినా పులావే ఈజీ ప్రాసెస్‌లో అయిపోతుందని దీన్నే ఫాలో అయిపోతున్నా. టేస్ట్ కూడా అదిరిపోతది. మీకు ఆల్రెడీ తెలుసు చాలా సార్లు వీడియోస్ అప్‌లోడ్ చేసినా. కానీ చికెన్ పులావ్‌కి ఒక స్పెషాలిటీ ఉందిరా. అదేందో తెలుసా? 200కే అయింది కదా! మరి ఇంట్లోకి దావత్ ఇద్దా ఏంది ఊకుట్రాళ్ళు. కష్టపడేది నేనే, పార్టీ ఇచ్చేది నేనే. అట్లున్నాయిరా పరిస్థితులు. యాక్చువల్‌గా ఈ వీడియో చేసేటప్పటికి నాకు ఓపికే లేదనమాట. బయట నుంచి బిర్యానీ ఆర్డర్ చేసి మంచిగా పార్టీ ఇద్దాం అనుకున్నా. కాకపోతే ఎంతైనా నా చేతులతో నేను చేసి పెట్టినట్టు ఉండదు కదా! అందుకే నేనే ప్రిపేర్ చేస్తున్నా. చాలా మంది మటన్ పులావ్ కూడా ట్రై చేయొచ్చు కదక్క, ఎప్పుడు చికెన్ పులావ్ చికెన్ బిర్యానీ లేనా అని అడుగుతా ఉన్నారు. నెక్స్ట్ టైం తప్పకుండా మన ఛానల్లో మటన్ పులావ్ చేసి ఆ వీడియో పెడతాను అనమాట. కన్ఫ్యూజన్ లో ఎట్లా చేస్తున్నానో కూడా మర్చిపోయినారా ఈ పులావ్. నేను పిచ్చి పిచ్చిగా చేసిన, అంటే అలసిపోయినా కదా, అంత ఓపిక లేదనమాట. ఫస్ట్ ఉల్లిగడ్డలు మంచిగా వేగిన తర్వాత టమాటాలు వేయాలి. కాకపోతే నేను మర్చిపోయి అవి రెండు ఒకటేసారి వేసేసిన. అవి ఏగుతలేవు వస్తలేవు. ఇక మా ఆయనకైతే కోరికల మీద కోరికలు పుడతాయి. కొన్ని ముక్కలు తీసి ఎయిర్ ఫ్రై చేస్తావా, మంచిగా క్రిస్పీగా ఉంటాయి తినడానికి అని అన్నాడు. ఇంకేం చేస్తాం అడిగినాక దానికి మళ్ళీ సపరేట్ గా ఎయిర్ ఫ్రైర్ లో ఫ్రై చేసి పెట్టిన. అంటే చేసిన తర్వాత ఆయన ఒక్కడే ఏం తినడు, ఇంట్లో అందరం తింటాం అనుకోండి. కాకపోతే నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు మధ్యలో అజ్జే ఇజ్జే అని చెప్తే తిక్క కోపం లేస్తుందిరా నాకు. మీకు ఈ వీడియోలో చికెన్ పులావ్ ప్రాసెస్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే చాలా సార్లు వీడియో అప్లోడ్ చేసిన కదా ఆల్రెడీ, మీరు చూసే ఉంటారు. ఊకే ఏం చేస్తే చెప్పండి, మీకు బోర్ కొడుతుంది నాకు బోర్ కొడుతుంది. పులావ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంతవరకు చూసారు కదా, ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోరు.